హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు praveentechlogicintelugu ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2018లో నేను ఫస్ట్ గా చేస్తున్న వీడియో అనమాట. జాన్ ఫస్ట్ చేస్తున్న వీడియో. సో ఫ్రెండ్స్, ఫర్ టాపిక్ లోకి వచ్చేస్తే మనకి ప్లే స్టోర్ లో మనకు తెలిసిన యాప్స్ కానీ మనం తెలుసుకున్న యాప్స్ కానీ చాలా ఉన్నాయి. సో కొంతమందికి అన్ని కాకపోయినా సరే కొన్ని యూజ్ ఉంటుంది. మనకు కావాల్సిన యాప్స్ అని ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవాలంటే మన ఫోన్ లో మెమరీ చాలదు. చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి చాలా తక్కువ, అంటే 16 GB ఇంటర్నల్ మెమరీ లేదా అంతకన్నా తక్కువ ఎంబీ ఫోన్స్ అనమాట. వాటిల్లో మనకి మన మొబైల్ తీసుకోగా చాలా తక్కువ ఎంబీ మనం యూజ్ చేసుకోవడానికి వస్తుంది. సో దాంట్లో మనం యూజ్ చేసుకున్న యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే దాంట్లో మెమరీ చాలు. అట్లాంటి వారి కోసం ఈ యాప్ అనమాట. మనం రెగ్యులర్ గా యూజ్ చేసిన యాప్స్ లో చాలా మటుకు యాప్స్ మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్ వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్ గా రావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పే యాప్ పేరు యాప్ బ్రౌజర్. ఈ యాప్ బ్రౌజర్ అనే యాప్ మీకు ప్లే స్టోర్ దొరుకుతుంది ఫ్రెండ్స్. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో దీన్ని లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ బ్రౌజర్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ముందు మీకు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ పాస్వర్డ్ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయిపోయాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి లాగిన్ అయిపోయింది. కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. పైన 3 లైన్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నా నేమ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సారీ, నా నేమ్ పెట్టలేదు, నా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు కనిపిస్తున్న యాప్స్ అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుండా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ బ్రౌజర్ అనే యాప్లో మనం వాడే మ్యాక్స్ అప్లికేషన్స్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పైన షాపింగ్ అనే ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా యాప్స్ అని ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ యాప్స్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకోకుండా మనం ఇక్కడి నుంచి లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం యాప్స్ అలా ఈత యూజ్ చేసుకుంటామో వీటిని అలాగే యూజ్ చేసుకోవచ్చు. విడిగా చూసుకుంటే ఇక్కడ సోషల్ నెట్వర్క్ అని, గేమింగ్ అని, పేమెంట్ యాప్స్ అని, అండ్ ఇంకా ట్రావెల్ యాప్స్ అని, ఫుడ్ యాప్స్ అని, ఎంటర్టైన్మెంట్ యాప్స్ అని, మొత్తం యాప్స్ అన్ని విడివిడిగా చూసుకుంటే విడివిడిగా దొరుకుతున్నాయి. లేదంటే కావాలంటే ఒక చోట అన్ని దొరుకుతాయి. మీకు దీంట్లో నుంచి ఏ యాప్ అన్నా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనుకుంటే యాప్స్ కింద ప్లస్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే యాప్ అనేది మన యాప్స్లోకి యాడ్ అవుతుంది. సో వెతుకునే పని లేకుండా మీరు చాలా ఈజీగా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు మై యాప్స్ అని ఉంది కదా, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్నాను చూడండి. ఫేస్బుక్ ఇక్కడ మనకు లాగిన్ అయ్యి ఓపెన్ అయిపోతే మన యాప్ అయితే ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నామో ఇది అలాగే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఉన్న యాప్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ అని ఫ్లిప్కార్ట్ అని, ఇంకా అమెజాన్ అని, ఇట్లాంటి యాప్స్ అన్ని అనమాట. ఈ యాప్ బ్రౌజర్ అనే యాప్ ద్వారా మీ మొబైల్లో ఈ యాప్స్ అని ఇన్స్టాల్ చేసుకునే పని లేకుండా యూజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీ మొబైల్ అనేది స్లో అవ్వదు అండ్ ఎక్కువ మెమరీ అనేది కన్జ్యూమ్ చేయకుండా ఉంటుంది. ఈ ఒక్క యాప్ మీరు మొబైల్లో ఉంటే మిగతా యాప్స్ అన్ని మీ మొబైల్లో ఉన్నట్టే. సో లో మెమరీ ఉన్న ఫోన్స్ అన్నిటిలో ఈ యాప్ బ్రౌజర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు తక్కువ స్పేస్తో ఎక్కువ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.